चक्र सुदृढ़ लोकतंत्र मणि पितर मातम यस्वा इंद्राय स्वाहा इंद्राय देवता सहित बृहस्पति ग्रह स्वाहा बृहस्पति ग्रह इदन्न मम यजमानस्य बृहस्पति ग्रह अनुग्रह सिद्धिरस्तु నమస్కారం చేసుకోండి ఆ తర్వాత శుక్రుడు లక్ష్మీ అనుగ్రహ కారకుడు భోగకారకుడు సప్తమ కళత్ర కారకుడు అంటే చక్కటి భార్య రావాలి అంటే పెళ్లి కుమారునికి చక్కటి అమ్మాయి దొరకాలంటే శుక్రుడి యొక్క అనుకూలత ఉంటేనే లభిస్తుంది. చక్కటి అమ్మాయి అంటే సుగుణవంతురాలు రూపవంతురాలు గుణవంతురాలు ఉండవు. అంతేగాని ఒక్కసారి 100 కోట్లు ఆస్తి తెచ్చి అత్తమామలతో సేవ చేసుకునేటువంటి అమ్మాయి అంతకన్నా కాదు. అలా ఇక్కడ అలాగే శుక్రుడి యొక్క అనుకూలత ఉన్నట్లయితే రాజకీయంలో కూడా ఒక్క ఓటుతోనే బయటపడతారు వాళ్ళు. అంటే అటువంటి అనుకూలత శుక్రుడి ద్వారా వస్తుంది. అలాగే శుక్ర మహర్దశ పట్టిందిన ఆయన ఉన్నటువంటి బాగా డబ్బులు బాగా సంపాదిస్తూ మేడలు నిధులు బంగ్లాలు కార్లు ఇంకా ఇంకా అనేకమైనటువంటి మనం ఉన్నతమైనటువంటి స్థితిగతులతో ఆర్థికంగా ఉన్నప్పుడు అంటూ ఉంటారు ఇతనికి శుక్ర మహర్దశ పట్టింది, అందుకనే బాగా బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తున్నాడు, ఇంట్లో ఏమైనా వెంకటేశ్వర దొరికినాయని ఆ నోట ఈ నోట చెవులు కొరుకుంటూ ఉంటారు. అలా ఈ కాలం శుక్రుడే అనుకూలత ఉంటే లక్ష్మీ అనుగ్రహం తాండవిస్తూ ఉంటుంది. అటువంటి శుక్రుడిని ఇప్పుడు మనం హవనం చేసుకోబోతున్నాం. శుక్రంతే హజంతే నిధుర్వాసే శుక్రంతే హజంతే నిధుర్వాసే